హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేత వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మీతో ఒక టేస్టీ ఎమ్మీ క్విక్ ఈజీ రెసిపీ సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందరికీ సేమియా ఉప్మా అంటే ఇష్టం ఉండదు, కాకపోతే నాకు సేమియా ఉప్మా అంటే ఇష్టం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్ ఆఫ్ సేమియాని బాగా రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసుకున్న సేమియాని పక్కన ప్లేట్లో తీసుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్, గీ వేసుకోవాలి. ఉప్మా ఎప్పుడైనా సరే గీతో చేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. పల్లీలు వేసుకోవాలి. పల్లీలు తర్వాత తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా అల్లం ముక్క ఎప్పుడైనా పంట కింద పడితే నచ్చదండి, అందుకే అల్లాన్ని ఎప్పుడు తురుముకొని వేసుకోవాలి. అల్లం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. క్యారెట్ ముక్కలు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలండి. మీ దగ్గర బీన్స్, బఠానీ ఉంటే బఠానీ కూడా వేసుకోవచ్చండి. ఆయిల్లో ఈజీగా మగ్గిపోతాయండి. కరివేపాకు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్న సేమియాని వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 కప్ ఆఫ్ సేమియాకి 1.5 కప్ వాటర్ పక్కన వేట్ చేసుకోవాలండి. కెటిల్ ఉంటే కెటిల్లో అయినా వేట్ చేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మన టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఎక్కువ వేసుకుంటే తినలేము, తక్కువ వేసుకుంటే సప్పగా ఉంటుంది. తగినంత వేసుకొని మనం ముందుగా వాటర్ని వేట్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ పోసుకోవాలండి. ఉప్మాలోకి పోసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. జీవితంలో అందరికీ చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయండి. నాకు అలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. నాకు న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం. అలానే ఉమెన్ షుడ్ బి ఇండిపెండెంట్గా ఉండే ఉమెన్ ఏది చెప్పినా కరెక్ట్ అని జడ్జ్ చేస్తారు సొసైటీ. అదే నాలాగా డిపెండెంట్ ఉమెన్ ఏది చెప్పినా వాళ్ళు స్వీకరించరు, తీసుకోరు. ఇలా అలా అని అన్ని వంకలు పేచీలు చెప్తారు. సో అందుకని ఉమెన్ ఎప్పుడైనా ఎర్న్ చేస్తే ఎవరైనా సరే మాట వింటారు. ఎవరైనా దే విల్ సే దిస్ ఈజ్ కరెక్ట్ అంటారు. సో అందుకే ఉమెన్ ఎప్పుడు ఇండిపెండెంట్గా తన కాళ్ళ మీద తను నిల్చోవాలండి. అప్పుడే అందరూ గౌరవం, రెస్పెక్ట్ అన్నీ ఇస్తారండి. ఆడవాళ్ళని చిన్న చూపు చూస్తారు. ఫస్ట్ ఎప్పుడైనా నువ్వు నీ భార్యతో నడుచుకునే పద్ధతిని బట్టే కదా మీ అమ్మ నిన్ను ఏ పద్ధతిలో పెంచింది అనేది తెలుస్తుంది. రఘువరన్ బీటెక్లో ఈ డైలాగ్ మీరు వినే ఉంటారు కదండి. చెప్పండి, వాట్స్ యువర్ ఒపీనియన్? సేమియా మనం ముందుగా వాటర్ అన్ని ఇంకిపోయిన తర్వాత సేమియా ఎలా ఉంటుందండి. ఎమ్మీ సేమియా ఈజ్ రెడీ. చూడండి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్వేత బ్లాగ్స్. మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ టిల్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్వేత బ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.